వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల. శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, మంత్రాలు పొన్నం ప్రభాకర్ రెడ్డి, కొండ సురేఖ. తిరువురు బహిరంగ సభలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బోర్లగూడెంలో శ్రీరామ పూజిత అక్షింతల శోభయాత్ర. క్రికెట్ పోటీలు ప్రారంభించిన మల్లు నందిని. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో దళిత బంధు 2వ విడత మంజూరు చేయాలి. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం వివాహ వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. సిద్దిపేట జిల్లా శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, కొండ సురేఖ కొమరవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మరియు జనగామ ఎమ్మెల్యే పల రాజేశ్వర్ రెడ్డి. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వరుడై కూర్చొని ఉన్నాడట. కళ్యాణ వరుడు అనగానే ఎట్లా ఉంటాడు? మందస్మిత వదనారవిందుడై ఉంటాడు. ఆదోన దేవాదాయ శాఖ మాత్యులు ఇరువురు దేవేరులకు నిజానికి కావ్యం కాంతా సంహితమన్నారు.
ఆభరణాలు అమ్మవార్లకే కావాలట. కనుక మరి అమ్మవారు శ్రీమతి కొండా సురేఖ గారు ఇరువురు దేవేరులకు కూడా బంగారు కిరీటములను చేయిస్తామని ఇప్పుడే మేము ఆదేశాలు ఇస్తే ధ్యానవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. శచీదేవి నమస్తుభ్యం వాసవ ప్రియ భామిని వివాహ భాగ్యమారోగ్యం నారాయణి నమస్తుభ్యం ప్రియ భామిని వివాహ భాగ్యమారోగ్యం దేవతాభ్యో అమ్మవారు మాంగళ్య ధారణ సందర్భంగా మంగళగౌరి పూజను ఆ యొక్క నిర్వహించుకోవాలి. భక్తులందరూ కూడా అర్చక స్వాములు మంగళ సూత్రాన్ని మీకందరికి దర్శింపజేస్తూ ఉన్నారు. మీకందరికీ కూడా శుభం కలగాలని మీ మనస్సులలో ఏ కోరికలు ఉన్నాయో స్వామి వారు ఆ దేవుడిలో భాగంగా మంగళ సూత్ర సమర్పణ ఈ సందర్భంగా చేయడం జరిగింది. కార్యక్రమం జరిగించబడింది. తెలుగు యువతకు నేను ఐటీ అనే ఆయుధం ఇచ్చానని, కానీ జగన్ మాత్రం నిరుద్యోగంలో నెంబర్ 1 స్థానం ఇచ్చాడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరువూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. టొమాటోకి పొటాటోకి తేడా తెలియని సీఎం అని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలపోతుంది. రాష్ట్రం ఇలా అవ్వటానికి సీఎం జగన్ రివర్స్ పాలనే. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడు. సీఎం జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్రం రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యలు ఏపీ 2వ స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కదిలిరా అని పిలుపునిస్తున్నా అని అన్నారు. జగన్ ఓ దుర్మార్గుడు, రాష్ట్రంలో అందరూ జగన్ బాధితులే, నేను కూడా బాధితుడినే, జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలి అని అన్నారు. ఈయన మీ అమ్మ తరపున ఉన్న చుట్టవా, మీ నాన్న తరపున ఉన్న చుట్టవా, మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు, రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? అదే మీకుంది ఓటు హక్కు, ఓటు ఆయుధం.
మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడి ఫోటో ఏంటయా? ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా. కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు. అవునా? మనం 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం. ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు, అక్కడేస్తే పర్వాలా, మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు? ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, బాబు గ్యారంటీ, భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాం. ఇప్పుడే ఊరూరు వెళ్తున్నారు, మీరు బ్రహ్మాండంగా వెళ్ళారు. ఇంటింటిని రిజిస్టర్ చేసుకోమన్నాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మహాలక్ష్మి కింద. ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే ఇచ్చా, దీపం నేనే పెట్టా. ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోయా. నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల, పాలసీ వల్ల ఈరోజు వరకట్నం కూడా లేకుండా ఐటీలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. ఆరో డాక్రా సంఘాలు పెట్టాం. దేశానికి ఆదర్శం అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. వాళ్ళ డబ్బులు కూడా దొంగిలించేస్తున్నాడు ఈ దొంగ. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంతమంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి నేను రెండో రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత. ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది, మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించమని కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. అదే మరి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఓకే బ్రదర్. ఎన్టీఆర్ అంటే అమర్హాయ్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. శభాష్, చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదించారు. దానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహమూతార మండలంలో బోర్లగూడెంలో అయోధ్య భవ్యమైన రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విశ్వవ్యాప్తంగా జరిగే
శ్రీరామ పూజిత అక్షింతల వితరణ మహోత్సవం అయోధ్య శ్రీరామ జన్మభూమి నుండి వచ్చిన మహిమాన్వితమైన అక్షింతలకు బోర్లగూడెం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయార్చకులు వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ మంగళ హారతులు తీసుకొని ఊరేగింపుగా వాడవాడల ఇంటింటికి తిరుగుతూ అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓళ్లల రమేష్, కమిటీ సభ్యులు హనుమాన్, మూలాధారణ భక్తులు, సర్పంచ్ గంటలకు వనజ, కొండల్రెడ్డి, ఉప సర్పంచ్ గంటలకు వనజ, కొండల్రెడ్డి, అందే సంధరాణి, భాస్కరాచారి, సుగుణాకర్ రావు, ఆజ్మీర సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి కూడా పితృపాలక పరిపాలకుడు స్వామివారు తన తండ్రి మాట జవదాడుతూ ఉన్నాడు కనుకనే ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తిని పూజ చేసుకునేటువంటి మహత్వాలు మధుర నియోజకవర్గ స్థాయి డిప్యూటీ సీఎం క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం మల్లు నందిని ప్రారంభించారు. చింతకాని మండలం పందిలపల్లిలో జరిగిన టోర్నమెంట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని లాంఛనంగా ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభకు చింతకాని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగం రాంబాబు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ క్రీడలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి యువత క్రికెట్ లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. పలువురు అతిథులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదర్శంగా తీసుకుని యువత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పందిరపల్లి ఎంపీటీసీ సభ్యులు ఓర్స్ వీరభద్రం, బొప్పారాం, గ్రామ సర్పంచ్ గౌసియా బీగం, ఎనుకుళ్ల నాగసురారెడ్డి, బ్రహ్మారెడ్డి, అంబాటి వెంకటేశ్వర్లు, బందెల నాగార్జున, జోనపోయిన వెంకటేశ్వర్, పురపాటి రాము, వంకురు రమేష్, సింగరపు వీరమల్లు, సట్టు వెంకటేశ్వర్లు, రామలింగయ్య, ఎస్కే పాషా, వేముల వెంకటేష్, చెల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అంబేద్కర్ కి, సర్పంచ్ కి, సట్టుకి, సూరారెడ్డి గారికి, మా భద్రంకి, రాంబాబు గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి సిపిఐ నుంచి వచ్చిన నాయకులకి, మన కాంగ్రెస్ జాయిన్ అయిన కొత్త నాయకులందరికీ, ఇక్కడ వచ్చిన స్పోర్ట్స్ క్రికెటర్స్ అందరికీ, దాదాపు ఎన్ని డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి? ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఎన్ని మండలాలు, చుట్టుపక్కల మండలాల నుంచి అందరు చాలామంది, దాదాపు 30 టీమ్స్ వస్తున్నాయని చెప్పారు. టీమ్స్ క్రికెట్ టీమ్స్ అందరికీ నా తరఫున, భట్టి విక్రమార్క గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారము. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. కొత్త ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మనకి. మనందరికీ విముక్తి దొరికింది. 10 సంవత్సరాలు బందీగా ఉన్నట్లు ఉండే, ఇప్పుడు విముక్తి దొరికింది మనకి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచి రోజులు రాబోతున్నాయి, అన్ని పథకాలు ఆగినాయి. దాంట్లో 2 గ్యారంటీ కార్డ్స్ ఆల్రెడీ అమల్లో వచ్చినాయి. మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినాయి.
మళ్ళీ ప్రతి ఒక్క మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది ఇంగ్లీష్ మీడియం కోసం. ఇందిరమ్మ ఇల్లులు స్టార్ట్ అవుతాయి. అన్నీ మంచి రోజులు స్టార్ట్ అయినాయి. మనకి అనవసరంగా 10 సంవత్సరాలు మన జీవితంలో వేస్ట్ అయిపోయింది. ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి ఇవి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రత్యేకంగా ఇప్పుడు మన రాంబాబు గారు చెప్పినట్లు మీరు యూత్ అందరూ ప్రజలకి, ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేను, మీరు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని, కానీ మీరు దానికోసం వర్క్ చేయాలి. ప్రజల కాడ పోయి వాళ్ళకి అందించేది కూడా చూసుకోవాలి. మీరు గ్రామాల్లో అందరు మా నాయకులు అందరు ఉన్నారు, కానీ అందరు అన్నీ ఒక ఇల్లు తిరగలేరుగా. కాబట్టి మీరు యూత్ ఉన్నారు, అందరు యూత్ కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయ్యి దానికి మీరు ప్రతి ఇంట్లో పోయి ఎవరికి ఏ పథకం వచ్చింది రాలేని వాళ్ళకి ఆ పథకం ఇప్పించినట్లు మీరందరు పని చేయాలి. ఇప్పుడు దీంతోనే రాంబాబు గారు చెప్పినట్లు మీరందరూ ఒక కొత్త లీడర్స్గా రెడీ అవుతారు. ఎవ్రీ జనరేషన్ తర్వాత ఒక లీడర్షిప్ రావాలి, కొత్త లీడర్షిప్ రావాలి. ఇవన్నీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోవటానికి మధ్యలో ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ 10 సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే యూత్ ముందు రాలే లీడర్షిప్ కోసం. ఏదైనా మార్పు రావాలంటే యూత్తోనే ఉంటుంది. మీరు చేస్తేనే మార్పు వస్తుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచెస్ కూడా సూర్యబాబు రావాల్సిందే, ఎందుకంటే వాళ్ళందరూ క్రికెట్లో ముందు నుంచి ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్ వాళ్ళందరికీ కూడా క్రికెట్లో. కానీ ఆయనకి జ్వరం ఉంది 2 days నుంచి, అందుకే నిన్న కూడా రాలే ఆయన. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము వచ్చాం. దీనికంటే ముందు కూడా మనం విక్రమార్క కప్ అని క్రికెట్ పెట్టాము. సంతోషంగా ఉంది. నాకైతే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం కూడా చాలా ఇష్టం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని మంచి క్రికెటర్స్ రెడీ అయ్యి మన స్టేట్ కోసం, దాంట్లో నుంచి ఎవరో ఒక్కరు ఇండియా కోసం ఆడినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. అది నా లక్ష్యం చాలా సంవత్సరాల నుంచి ఉండే. ఎట్లయినా సూర్యబాబు వాళ్ళ చదువు కోసం యుఎస్ వెళ్ళిపోయి అది ఆగిపోయింది. చిన్నబాబు కూడా ఇప్పుడు చదువుకుంటున్నాడు. చదువుకున్న తర్వాత వచ్చాక ఆయన మళ్ళీ క్రికెట్ కంటిన్యూ చేస్తారు. ఎట్లయినా ఆయన లక్ష్యం క్రికెట్ ఉంది కాబట్టి ఆయన కూడా వస్తాడు. మీ అందరు కూడా, నా పిల్లల్ని నేను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు అందరినీ కూడా నేను అట్లనే ఎంకరేజ్ చేస్తాను. మీలో నుంచి బయటికి రావాలి. మీలో చాలా టాలెంట్ ఉంది. మీకు ఎప్పుడు ఈ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఎటువంటి సహకారం కావాలంటే మీరు నా దగ్గర వచ్చి ఎప్పుడైనా అడగవచ్చు. నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. దాంట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మాట్లాడి అక్కడ లీగ్స్ జరిగినప్పుడు ఇప్పుడు దీంట్లో నుంచి బెస్ట్ ఆడేటోళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ మీకు టైం దొరికితే అక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మీరు ప్రాక్టీస్ చేయించి లీగ్స్ ఆడిపియాలి. లీగ్స్ ఆడితేనే మీరు స్టేట్ కోసం సెలెక్ట్ అవుతారు. కాబట్టి వర్క్ హార్డ్. నేను సాయం చేయడానికి రెడీ ఉన్నాను. మీరు మీ ఆటలో మీరు చూపియండి. దళిత ఐక్యవేదిక హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు మాట్లాడుతూ రేపు సోమవారం రోజున కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే ప్రజావాణి కార్యక్రమంలో దళిత బంధు 2వ విడత మంజూరు చేయాలని, లబ్ధిదారులు వినతి పత్రానికి మీ ఆధార్ కార్డు మరియు దళిత బంధు పాస్బుక్ జతపరిచి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత రాజేష్, కొలుగురి సురేష్, కొలుగురి నరేష్, అంబాల హరీష్, ఎర్ర సతీష్, మొలుగురి మురళి, ఎర్ర వెంకటేష్, రామచంద్ర, మంద వేణు, గాజుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు దళిత బంధు 2వ విడత గురించి మరి ప్రజావాణి కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. మరి దళిత బంధు రానివారు ప్రతి ఒక్కరూ మరి ప్రజావాణిలో అప్లై చేసి మరి దళిత బంధు వస్తుందా రాదా అని కలెక్టర్ గారితో మాట్లాడి మరి దీనిపైన వారి స్పందన ఏంటో తెలుసుకొని మరి దళిత బంధు వచ్చే విధంగా ప్రతి ఒక్క దళిత
రెండో విడత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి రేపు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి ప్రజావాణిలో అప్లై చేయగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము వారి మండలాలలో ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చేటప్పుడు మరియు వారి మండలాల లబ్ధిదారులతోటి ఫోటోలు దిగి మరియు ప్రెస్కు కవర్ అయ్యే విధంగా చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు వారు దళిత బంధు అకౌంట్ బుక్ మరియు పాస్బుక్ మరియు ఆధార్ కార్డ్ అవి వెంట తీసుకొచ్చుకొని మరి అప్లై చేసి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జేబీ. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరికీ రేపు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే ప్రజావాణి కార్యక్రమంలో దళిత బంధు రెండో విడత రాని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఇంకా సుమారుగా 4,900 మంది బెనిఫిషియర్లు రెండో విడత రాని వారు ఉన్నారు. మీరు మీ మండలాల నుంచి ఇండివిజువల్గా కలెక్టర్ గారికి రెండో విడత మంజూరుపై దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది. ఆ దరఖాస్తుతో పాటు మీ ఆధార్ కార్డు, దళిత బంధు పాస్బుక్ తీసుకొని రేపు 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో ఉండి కలెక్టర్ గారికి రెండో విడతపై మీరు పెట్టుకున్న యూనిట్ ప్లస్ ఏదైతుందో రెండో విడత ఖచ్చితంగా మంజూరు కావాలి అనే విధంగా మీ మండలాల ప్రజలు రాని వారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకు చెప్పి ప్రతి ఒక్కరిని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో రేపు ప్రజావాణిలో